కడపలో సంచలనం సృష్టించిన అలాం ఖాన్ పల్లె పెద్ద దస్తగిరి హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి కడప మాజీ మేయర్ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి పోలీసుల కస్టడీలో విచారణ నేటితో ముగియనుంది. నిన్న మొదటి రోజు విచారణలో భాగంగా పోలీసులు అడిగినటువంటి కీలక ప్రశ్నలకు నిత్యానందరెడ్డి సరైన సమాధానాలు ఇవ్వకుండా దాటివేసినట్టుగా తెలుస్తోంది. పెద్ద దస్తగిరి హత్యకు గల అసలు కారణాలేంటి, నెల రోజులుగా పోలీసులకు చిక్కకుండా ఎక్కడెక్కడ తలదాచుకున్నారు, ఈ కాలంలో నిత్యానందరెడ్డికి ఎవరెవరు ఆశ్రయం కల్పించారు అనే అంశాలకు సంబంధించి కూడా పోలీసులు నిన్న సుదీర్ఘంగా ప్రశ్నించారు. అయితే విచారణకు ఆయన సరిగ్గా సహకరించలేదంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండవ రోజు విచారణలోనైనా నిత్యానందరెడ్డి పోలీసులకు సహకరిస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఈరోజు కూడా ఆయనకు నోరు విప్పకపోతే కనుక నిజాలు రాబట్టేందుకు నిత్యానందరెడ్డిని మరోసారి పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే యోచనలో ఉన్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్. రైట్ సాయి, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప ఆలంకనపల్లికి సంబంధించినటువంటి దస్తగిరి హత్య కేసు సంబంధించి అయితే ఇటీవల కాలంలో కూడా ఎవరైతే 13వ నిందితుగా ఉన్నటువంటి కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి కూడా ఈ నెల సోమవారం నాడు కూడా ఎస్పీ దగ్గర కూడా లొంగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా 14 రోజుల పాటు ఆయనకు రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన్ని కడప సెంట్రల్ జైలు కూడా తరలించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా దస్తగిరి హత్య కేసు సంబంధించి దీంట్లో విచారించాల్సిన నేపథ్యంలో కూడా కడప చించక్ పోలీసులు అయితే కనుక ఆయన విచారణ కావాలని చెప్పి కడప కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మొదట 3 రోజుల పాటు కూడా ఆయన్ను ఏదైతే కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అయితే కోర్టు ఆయనకు 2 రోజుల పాటు విచారణ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఆయన నిన్నటి దినము అలాగే ఇవాళ కూడా పూర్తిస్థాయిలో కూడా చించక్ పోలీసులు అయితే కనుక విచారిస్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా అసలు డిప్యూటీ మేయర్ ఎక్కడికి వెళ్ళాడు, ఆయనకు ఎవరు ఆశ్రయం ఇచ్చారు, ఈ 4 రోజుల పాటు ఎక్కడ తలదాల్చుకున్నాడు అనే అంశాలపైన అయితే కనుక ఆయన అయితే కనుక పోలీసులు ప్రశ్నించిన పరిస్థితి. ముఖ్యంగా ఈ ఏదైతే ల్యాండ్ సెటిల్మెంట్ డాక్యుమెంట్ అలాగే 100 కోట్లకు సంబంధించినటువంటి ఏదైతే దస్తగిరి దొరికాయో ఆ డాక్యుమెంట్లకు తదితర అంశాలపైన కూడా పూర్తిస్థాయిలో అయితే కనుక డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి పోలీసులు అడుగుతున్న పరిస్థితి. అయితే నాకేం తెలియదు, ఏమన్నా నేను మా లాయర్తో మాట్లాడుతానంటూ కూడా డిప్యూటీ మేయర్ పోలీసులు కూడా సమాధానం ఇస్తున్న పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇవాళ ఉదయం దాదాపు 10 గంటల సమయంలో కూడా మరి విచారణ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. ఇవాళ సాయంత్రం 6 గంటల సమయంలో ముగిసిన అనంతరం కూడా ఆయన రేపు ఉదయం దాదాపుగా 11 గంటలకు మళ్ళీ తిరిగి కడప సెంట్రల్ జైల్లో ఆయన అయితే కనుక అప్పగించే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ 2 రోజుల పాటు ఆయన ఏమేమి ప్రశ్నలు విచారించారు అనే దానిపైన అయితే కనుక పెద్ద ఎత్తున సస్పెన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఆయన ఇప్పటికే దాదాపుగా పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు లేదు. మళ్ళీ మరోసారి కూడా పోలీసులు పిటిషన్ వేసి ఆయన అయితే కనుక మళ్ళీ మరొకసారి అయితే కనుక విచారణ తీసుకునే అవకాశాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.